ఇప్పుడు మాకేం పని 12 సంవత్సరాల 12 రోజులు యాగం చేయడానికి మాకైనా అవసరమా? మీరు చేస్తున్న విధి విధానాలు అన్నీ కూడా కిందకి జారిపోయినాయి. భూమాత జోలి రాకూడదు, భూమాత జోలి వచ్చేసాం. గోమాత జోలి రాకూడదు, గోమాత జోలికి వచ్చేసాం. తల్లిదండ్రుల జోలి రాకూడదు, తల్లిదండ్రుల జోలికి వచ్చేసాం. ఇక ప్రకృతి ఊరుకుంటారా? క్లీనింగ్ చేయటమే ఒకటే లేట్. ఇక క్లీనింగ్ చేయించుకుంటారా? ప్రశాంతంగా ఉంటారా? భూమండలం మీద క్లీనింగ్ అయితే మళ్ళీ సృష్టి జరుగుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇక కాబట్టి ఇప్పటికైనా జోకులకి వెళ్లకుండా ప్రశాంతంగా ఆలోచన చేసి ఎవరికి వారి మననం చేసుకోవాలి. ఎవరికి వారు మననం చేసుకొని మనం ధర్మానికి న్యాయం చేస్తున్నామా, అధర్మం చేస్తున్నామా? ఇక్కడ జీవించి మనం ప్రకృతిలో జీవిస్తా ఉన్నాం. అదే ప్రకృతికి ఒక్కసారి సైలెంట్ గా కూర్చుంటే ఒక్క జీవైనా జీవిస్తుందా భూమండలం మీద? చెప్పండి. అదే వాయుదేవుడు కానీ నెగిన గాలి ఉండడానికి 5 నిమిషాలు ప్రశాంతంగా జీవిస్తే ఉండగలుగుతారా? అదే జలముగిన 10 నిమిషాలు పారకుండా మీరు ఏమైనా చేయగలుగుతారా? కానీ ప్రకృతిని మనం కాపాడుకుంటూ మనకు కాపాడుకుంటూ మన ఆరోగ్యంగా ఉంటూ నెక్స్ట్ భావితరాలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. కానీ రోగాలు ఇస్తామా మనం? ఏమన్నా పిల్లలకి ఏమి ఇస్తున్నాం మనం? ఇవాళ పిల్లలకి రోగాలు ఇస్తున్నాం, నొప్పులు ఇస్తా ఉన్నాం, ఆస్తులు. వాళ్ళకు రోగం వైరస్ వచ్చిందంటే ఏం. కాబట్టి ఇప్పటికైనా ప్రతి గ్రామంలో వీరంతా కూడా కంకణం కట్టుకోవాలి, కంకణం కట్టుకొని తీరాలి. కంకణం కట్టుకోకపోతే కష్టం. రానున్న రోజుల్లో ఉనికి కష్టం. ఏ కళ మరుమాయమైపోతుంది, ఏ కళలు ఉండవు, ఏ పుస్తకాలు ఉండవు, ఈసారి ఏమీ ఉండవు. ఇప్పటికైనా ఎలర్ట్ అయ్యి ప్రతి ఒక్కరికైనా కంకణం కట్టుకొని ప్రతి గ్రామంలో మనం ఏం ధర్మాన్ని చెప్తున్నాం మనం, అంతేగాని అధర్మం ఏమేం చెప్పట్లేదే. లేనిది ఉన్నట్టు కావించుకొని చెప్పట్లేదే. మనం ఉన్న ధర్మాన్ని మనం విశదీకరిస్తున్నాం అందరికీ కూడా. ఇది ధర్మం కరెక్ట్ అని చెప్తున్నాం.